అధ్యక్ష వితౌట్ డెమోక్రసీ వితౌట్ డిబేట్ వితౌట్ డిస్కషన్ చేసుకున్న నిర్ణయం కాదు ఇది. 5,000 అప్లికేషన్లు వచ్చినాయి అధ్యక్ష. 5,000 అప్లికేషన్లు వాటిని అన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు ఇచ్చిన జోనల్ చేంజెస్ కావచ్చు, డివిజన్ చేంజెస్ కావచ్చు, ఎక్కడెక్కడ జెన్యూన్ ఉందో మేము గతంలో అబ్నార్మల్ మీకు తెలుసు ఈ డిలిమిటేషన్కి సంబంధించి కొన్ని ఉన్నటువంటి వెసులుబాట్లలో మనకు ఉదాహరణకు ఇక్కడ ఉన్నటువంటి కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే 4 లక్షల చిల్లర ఓట్లు ఉండే అధ్యక్ష 2009లో. వేరే కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే 1,30,30,000 2,50,000 ఓట్లు కూడా ఉండే. నేను వేరియేషన్ దాంట్లో ఇప్పుడు కూడా 44,000 ఒక కట్ ఆఫ్ లైన్ పెట్టుకున్నప్పటికీ 1-2 ఎక్సెప్షనల్ కేసులలో తప్ప ఎక్కడ కూడా మేము వీలైనంత వరకు నెంబరింగ్ మార్పులు కూడా చూసేటువంటి ప్రయత్నం చేసినాం. ఎక్కడైనా ఉంటే అక్కడ కొత్తగా కొన్ని కాలనీస్ వస్తావు నేను లేదా ఇప్పుడు ఇక్కడటువంటి మన ఆదిపట్ల ఉన్న దాని తర్వాత అక్కడ పక్కనటువంటి వాటి కొరకు కొన్ని అటువంటి తప్ప డెఫినెట్లీ డిబేట్ జరిగింది. జిహెచ్ఎంసీలో వారు స్వయంగా పార్టిసిపేట్ అయినారు, ప్రతి ఎమ్మెల్యే పార్టిసిపేట్ అయినారు. బికాజ్ నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. వారు చాలా పెద్ద డెమోక్రసీ ప్రజాస్వామ్యం గతంలో కూడా మీ హయాంలో డిలిమిటేషన్ జరిగింది. ఎవరిని కన్సల్టేషన్ చేశారు? ఒక్కొక్కటి 89,000 ఒక వార్డు ఉంటే అబ్నార్మల్ 12,000కు సంబంధించినటువంటి విషయం లోపల జరుగుతూ ఉంది. ఇవాళ దానికి సంబంధించి మాట్లాడేటప్పుడు కొంత సలహాలు చెప్తే దానికి సంబంధించి ఏదైనా మంచి మార్పు నిజంగానే చేసుకోవాలని చేసుకుంటే. I am not talking. I am not a dictator. I am not in a dictator's party. I am a democratic party. I am a very democratic. I am not in a democratic party. I like your dictator's party. I am a democratic party. Please. That's Ravan Garu. Right man in the wrong party, sir. ఆ మాట 3 సంవత్సరాల తర్వాత మీకు తెలియదు. 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. అధ్యక్ష సిసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. గౌరవ మంత్రి గారు సాలియంట్ ఫీచర్స్ చెప్తున్నటువంటి క్రమంలో పెద్దల సభ అనేటువంటి మాట గౌరవంగా సంబోధించడం జరిగింది. వారు ఫీచర్స్ చెప్పినప్పుడు వారు ప్రపోజల్ సభ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మేమందరం కూడా ప్రశాంతంగా విన్నాం. మాకు మాట్లాడే అవకాశం ఇస్తే మా గౌరవ సభ్యులు ఈ మధ్యనే వచ్చిండ్రు మీకు తెలుసు. మరి మంత్రి గారు ఇంటర్ఫియర్ అయ్యి ఇక ప్రతిసారి గిట్నే ఇంటర్ఫియర్ అయితే అందుకనే అందుకనే కాకముందే మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. వారు చెప్పనివ్వండి, తర్వాత మీ టర్న్ వచ్చినప్పుడు మీరు చెప్పుకోండి. ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. వాస్తవానికి మంత్రి గారు లేవనెత్తినట్టుగా వి యాక్చువల్లీ రైజ్డ్ ఎ డిసెంట్, సీరియస్ డిసెంట్. జిహెచ్ఎంసీలో మేము డిసెంట్ చేస్తూ ఆ మొత్తానికి గజెట్ని విత్డ్రా చేయమని మా రిప్రజెంటేషన్ ఉంది. వారేమో మేము ఒప్పుకొని వచ్చినామని చెప్పని వారు చెప్తున్నారు. ఐ లీవ్ ఇట్ టు హిస్ విజ్డమ్. నెంబర్ 1 వారు అన్నారండి. We are expressing the same views. We are not distorting anything what we have conveyed in the GHMC. Whatever we have conveyed in the GHMC, we have a right to reiterate. I appeal to the honorable ministers here. Please have patience and listen to us. You know, we are talking about 1,34 lakhs of people. We are talking about the future of 30, 40, 50 years of Hyderabad. We are talking about the economic hub of Telangana. I appeal to you to have patience. I'm sorry, my dear chairman sir, humbly request you. ఇప్పుడు ఎంత అవుతుంది సార్? 6 అవుతున్నది. వాళ్ళు పొద్దుగా ఇది అప్పర్ హౌస్, ఇది దే షుడ్ గివ్ సమ్ ప్రియారిటీ టు దిస్ హౌస్. వాళ్ళు మొత్తం తతంగం చేసుకొని ఇక లాస్ట్ ఏదో కొసరేసినట్టుగా టైం
సార్ చైర్మన్ సార్ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం సార్. ఇట్స్ అప్పర్ హౌస్. వి నో ద ఇంపార్టెన్స్. వి గివ్ ద హైయెస్ట్ రెస్పెక్ట్ టు దిస్ హౌస్. అక్కడ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇక్కడ పోయినాం తతంగం. దిస్ ఇస్ నాట్ ద వర్డ్స్ యూ హ్యావ్ టు యూస్ డాక్టర్. These are not the words. You are the educated guy. You are the educated guy. As a friend, as a colleague, I am trying to put it across. Please, this is the highest house. We will give the utmost respect to this house. Even though our tempers run high in the lower house, we never speak in the same way in the same tone over here. సబ్జెక్ట్ లో ఉండి సార్ ఏ చట్టానికైనా సార్ ఒక మాట సార్ ప్లీజ్ అలౌ మీ టు టాక్ సార్. We are the main opposition here. Please allow, and I am the lead speaker here. Please allow me to complete, sir. If they don't want to listen, then I will stop, sir. My humble submission, sir. For any act, for any policy, there is a prelude, sir. మనం చేసే చట్టము ఒక ఇంగ్లీష్ కాగితం కాదు సార్, తెలుగు కాగితం కాదు సార్. ప్రజల భవిష్యత్తు, ప్రజల అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలు, ప్రజల స్ఫూర్తి ఇవన్నీ మిళితమై ఉంటే ఒక చట్టం వస్తుంది సార్. అటువంటివి మాట్లాడినప్పుడు తప్పనిసరిగా చాలా అంశాలు చర్చకు వస్తాయి అధ్యక్ష. వాటిని దృష్టిలో పెట్టుకొనైనా సరే ఆ భావోద్వేగాలను, ఆ భావంలో ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం ఏమైనా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. వెదర్ దే యాక్సెప్ట్ ఆర్ డోంట్ యాక్సెప్ట్ ఇస్ అన్న దిస్ ఇస్ నాట్ ఫేర్. అన్న దిస్ ఇస్ నాట్ ఫేర్. చెప్పనివే అరే చెప్తా మీకు, అది కూడా చెప్తా మీకు ఏం హక్కు ఉంది ఏం హక్కు లేదు కూడా చెప్తా. ప్లీజ్ కానీ నువ్వు అట్లా చేస్తావరే. శ్రావణ్ ప్లీజ్ గో హెడ్. చైర్మన్ సార్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 74వ భారత రాజ్యాంగ సవరణను ఉల్లంఘిస్తూ వీళ్ళు మొత్తం ప్రక్రియను చేపట్టారు. వి స్ట్రాంగ్లీ కండెమ్. వి అపీల్ టు ద గవర్నమెంట్ టు రెస్పెక్ట్ దేర్ ఓన్ యాక్ట్. వాళ్ళ నాయకుడే పట్టుకొచ్చిన చట్టం, దాన్ని దయచేసి మీరు గౌరవించండి, నియంతృత్వంగా ఉండకండి అని చెప్పని నేను కోరుతా ఉన్నా. రెండవది ఏంటంటే, నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్న అధ్యక్ష. దెర్ ఇస్ అ సెటిల్డ్ లా. వారు ఇంతకుముందు చెప్తా ఉన్నారు మీరు అట్లా చేయలేదా మేము ఇట్లా చేయలేదా అని చెప్పని వారు ఇంతకుముందు చెప్తా ఉన్నారు. చట్టం ఏం చెప్తుంది అంటే వేర్ ఎ స్టాట్యూట్ ప్రిస్క్రైబ్స్ ఎ manner for doing a thing, it must be done in that manner alone or not at all. చట్టం చేస్తే రూల్లో ఉన్నటువంటి, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక సూత్రాలకు అనుగుణంగా చేయాలి తప్ప ఇంకో మాదిరిగా చేయటానికి హక్కు లేదు. దిస్ ఇస్ అ సెటిల్డ్ లా. నాట్ ఓన్లీ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ బట్ సుప్రీం కోర్ట్స్ డైరెక్టివ్స్. ఇంత స్పష్టంగా ఉన్నటువంటి ఒక నేపథ్యంలో సంప్రదింపులు లేకుండా నియంతృత్వంగా రాత్రికి రాత్రి 20 మున్సిపాలిటీలను 7 మున్సిపల్ కార్పొరేషన్లను ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జిహెచ్ఎంసీలో మెర్జ్ చేసి కనీసం అక్కడ ఉన్నటువంటి ఒక కార్పొరేటర్లకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ఓటర్లను కానీ కనీస వార్డు సభ అంటాం అధ్యక్ష. మీరు గ్రామంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, యు నో ద శాంటిటీ ఆఫ్ ద గ్రామ సభ. గ్రామ సభ ఈజ్ ద వెరీ ఫౌండేషన్ పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ. అట్లనే వార్డు సభ ఇన్ అర్బన్ గవర్నెన్స్. ఒక్క వార్డు సభ కూడా పెట్టకుండా వాళ్ళు మెర్జ్ చేసి పడేసినారు. వారు అంటా ఉన్నారు పెద్దలు, ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు హిమ్, ఐ హ్యావ్ శ్రీధర్ బాబు గారు, వారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఏ